నేను నిజంటాను, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా శోధన అనేది రాకుండా ఉండక మానదు. ఎప్పుడైతే ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడో ఆ వ్యక్తి జీవితంలో శోధనలు అనేవి వస్తాయి. శోధన అనేది ఎందుకు వస్తుంది అన్న విషయాన్ని మనం పరిశీలించాలి. ఒక్కొక్కరు తమకు తాముగా తెచ్చుకునే శోధనలు ఉంటాయి. కొంతమంది జీవితాల్లో దేవునికి ఇష్టలుగా ఉండటం ద్వారా దేవుడు పరీక్షించే శోధనలు ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు పరీక్షిస్తాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము నిజంగా చాలా సంతోషించాడు. అబ్బా, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ఆయన కార్యాలెంత ఆశ్చర్యంగా ఉంటది. అసాధ్యమైనవి సాధ్యపరచగలడు, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని నమ్మాడు. దేవుని స్తుతించాడు, గర్వపరిచాడు. ప్రియమైన వాళ్ళారా, ఏ బాధ లేదు. ఇస్సాకుని చూస్తున్నాడు, అల్లా కూడా ఎంత ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు.